వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ న్యూస్ డిబేట్. నేను నవీన్. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన అంశానికి సంబంధించి వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశానికి సంబంధించి జనాభా ప్రాతిపదికన చేయడం పట్ల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వీరందరూ కూడా అఖిలపక్ష భేటీకి ఇప్పటికే సిద్ధమయ్యారు. చెన్నైలో ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన ఈ భేటీ జరగబోతా ఉంది. ఈ భేటీకి తెలంగాణ నుంచి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే కేటీఆర్ కూడా హాజరవబోతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వారి పార్టీకి సంబంధించిన ప్రముఖులు హాజరవబోతున్నారు. అలాగే ఇటు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్తో పాటు ఇతర పార్టీలకు సంబంధించి దక్షిణాదిలో కీలకంగా ఉన్న పార్టీల ప్రముఖుల నేతలందరూ కూడా హాజరవబోతా ఉన్నారు. ముఖ్యంగా కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందంటూ వీరందరూ కూడా గలమెత్తుతా ఉన్నారు. ఈ పార్టీలన్నిటికి సంబంధించి కూడా ఒక జేఏసీ కూడా ఏర్పడబోతున్నట్లుగా తెలుస్తోంది. జేఏసీ ద్వారా ఆ పార్టీలన్నీ కలిసి కేంద్రం పైన పోరాటం చేయడం కోసం సిద్ధమవుతున్నాయి. స్టాలిన్ అధ్యక్షతన ఈ జేఏసీ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అక్కడికి చేరుకున్నారు. మరొక వైపున కేటీఆర్ హాజరవబోతున్నారు. పినరాయి విజయన్తో పాటు ఇతర పార్టీల ప్రముఖులు కూడా హాజరవబోతా ఉన్నారు. ముఖ్యంగా కేంద్రం సమైక్య స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి అన్యాయం చేస్తోందని, పన్నుల విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా కడుతున్నప్పటికీ, దేశ అభివృద్ధిలో ఎక్కువగా భాగస్వామ్యం ఉన్నప్పటికీ, ఇది దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం దేశ అభివృద్ధిలో ఎక్కువ ఉన్నప్పటికీ ఆయా రాష్ట్రాలన్నిటికి కూడా అన్యాయం చేస్తోంది కేంద్రం అంటూ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన నేతలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. కేంద్రం పెత్తనం చేస్తోంది రాష్ట్రాల మీద అంటూ మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సహించాం, సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వెళ్తా ఉంది, అందుకనే పోరాటానికి సిద్ధమవుతున్నామంటూ ప్రముఖ పార్టీలన్నీ కూడా ఇప్పటికే ప్రకటించాయి. ఖచ్చితంగా ఈ జేఏసీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది, మరి ఈ జేఏసీలో ఏమేం చర్చించబోతా ఉన్నారు, అఖిలపక్ష భేటీలో ఏమేం చర్చించబోతా ఉన్నారు, ఏ పార్టీలు ఇంకా హాజరవబోతున్నాయి, అలాగే ఏ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది, ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి కొంత ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే ఒకవైపున తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఇటు బద్ధ శత్రువులుగా ఉన్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా చాలా అంశాలకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. అయినప్పటికీ మరి జేఏసీ ఏర్పడితే ఒకే వేదికగా అక్కడ ఈ రెండు పార్టీలు కలిసి కేంద్రం మీద పోరాటం చేయాల్సి ఉంటుంది. డీలిమిటేషన్ వ్యవహారానికి సంబంధించి కావచ్చు, అలాగే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ మాట్లాడుతున్నారు. పలు అంశాల్లో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నం చేస్తోంది కేంద్రం అంటూ మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ విషయాలన్నిటి మీద కూడా ఈ ఇరు పార్టీలు కూడా కలిసి పోరాటం చేయాల్సి ఉంటుంది. మరి వీరి స్టాండ్ ఎలా ఉంటుంది, కలిసి పోరాటం చేసే విషయంలో మరి రాష్ట్రంలో కొట్లాడుతున్నారు. మరొక వైపున కేంద్రం మీద కలిసి పోరాటం చేసే ఈ వేదికకు సంబంధించి ఐక్య వేదిక మీద ఎలా పోరాటం చేస్తారు అంటే అఖిలపక్ష భేటీ జరగబోతా ఉంది. ఈ భేటీకి పలువురు పార్టీలకు సంబంధించిన కీలక నేతలందరూ కూడా హాజరవబోతా ఉన్నారు. ముఖ్యంగా కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందంటూ వీరందరూ కూడా గలమెత్తుతా ఉన్నారు. ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన గనక ఈ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఖచ్చితంగా అది దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే పని అవుతుంది. అలాగే వారి ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఖచ్చితంగా జేఏసీ వేదిక ద్వారా అందరం కలిసి పోరాడతామంటూ ఇప్పటికే పిలుపునిస్తున్నారు. మరి ఎజెండాలో ఏ అంశాలకు సంబంధించి చర్చిస్తారు లాంటి అనేక విషయాలపైన ఇవాళ మార్నింగ్ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు దూదిమెట్ల బాలరాజు గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, అలాగే మానవతారాయ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్. ముందుగా బాలరాజు గారు ఏం చెప్తారంటే ఏ అంశాలు ప్రధానంగా అయితే నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన చేస్తే ఖచ్చితంగా అది దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి పోరాటం కొనసాగిస్తామంటూ ఇప్పటికే నేతలందరూ కూడా చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇంకా ఏ అజెండాలకు సంబంధించి ఏ అజెండా ఎలా ఉండబోతోంది, జేఏసీ ఏర్పాటు, ఇవన్నీ ఏం చెప్తారు? ముందుగా నవీన్ గారు, మీకు అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి, ప్యానెల్లో పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మానవతరాయ్ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి నమస్కారం. నవీన్ గారు, ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఒక చర్చ జరుగుతా ఉంది. ఇలా ఒకే దేశం, ఒకే భాష, ఒకే జిఎస్టి, ఒకే ఎన్నిక, ఒకే జాతీయ విద్యా విధానం అనేది రోజు రోజుకి సంస్కరణలు వస్తా ఉన్నాయో ఆ క్రమంలోనే ఎలక్షన్స్ మీద, జనాభా పెరుగుదల మీద, జనాభా సంబంధించినటువంటి ప్రాతిపదికన డీలిమిటేషన్ మీద చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా దేశంలో పెద్ద ఎత్తున ప్రాంతీయ భాషలు, జాతీయ భాషలు, త్రిభాషా సిద్ధాంతం, ద్విభాష సిద్ధాంతం అనే చర్చలు కూడా జరుగుతూ ఉంది.
కొన్ని ప్రాంతాల్లో తెలుగు ప్రాంతాల్లో చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో తెలుగు ప్రాంతీయ భాషగా ఉంది, తమిళనాడులో తమిళం ఉంది, అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో కేరళలో మలయాళం, ఇట్లా కర్ణాటకలో కన్నడం, ఇట్లా భాషలు ఉన్నాయి. ఏదైతే త్రిభాష సిద్ధాంతం పేరుతోటి హిందీ, ఇంగ్లీష్, అదేవిధంగా ఏదైతే మిగతా ఆ ప్రాంతంలోని భాష అనేది ఏదైతే వచ్చిందో, హిందీ ఎప్పుడైతే ఖచ్చితంగా వాడాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ప్రాంతీయ భాషకు ప్రాధాన్యత తగ్గుద్ది అనేది ఒక ఆందోళన ఏదైతే ప్రాంతీయ భాషలు గణనీయంగా ఉన్న రాష్ట్రాల్లో నెలకొని ఉన్నదాన్ని వాస్తవం. ఇలా చాలా రాష్ట్రాల్లో, ఒడిస్సాలో కొంత కావచ్చు, మిగతా ప్రాంతాల్లో హిందీ లాంటి ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో వాడే వాడుక భాష తగ్గింది అనేది కూడా ఇవాళ నివేదికలు కూడా వెలువరుస్తా ఉంది. ఇవాళ భాషా విధానం మీద కానీ, డీలిమిటేషన్ పునర్విభజన విషయంలో కానీ, అదేవిధంగా ఈ దేశంలో తీసుకొస్తున్న సంస్కరణల మీద కొంత ఆందోళనలు ప్రాంతీయ పార్టీలు వెలుపుస్తా ఉన్నాయి. ఆ క్రమంలో దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అదేవిధంగా కేరళ సంబంధించి కూడా గతంలో 129 స్థానాలు ఇలా ఎంపీలుగా మన ప్రాంతంలో ఉన్నవి. రేపు ఒకవేళ జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే 165 పెరుగుతుంది. అంటే సుమారు ఒక 15 నుంచి 20 సీట్లు మాత్రమే పెరిగే ఆస్కారం ఉన్నది ఈ ప్రాంతంలో. అదే జనాభా ప్రాతిపదికన ఒకవేళ పునర్విభజన జరిగితే ఉత్తరాది రాష్ట్రాలైన 2 రాష్ట్రాలను వేదికగా తీసుకుంటే, ఉత్తరప్రదేశ్, బీహార్ చూసుకుంటే, బీహార్ లో ఇవాళ 42 స్థానాలు ఉన్నట్టయితే అక్కడ 70 నుంచి 80 స్థానాలు పెరిగే ఆస్కారం ఉంది. అదే బీహార్ లో అయితే, ఉత్తరప్రదేశ్ లో 80 స్థానాలు ఇప్పుడు ఉన్నట్టయితే అది 160 స్థానాలు పైగా పెరిగే ఆస్కారం. అక్కడ 225 నుంచి 30 స్థానాలు అక్కడ పెరిగితే ఇక 129 నుంచి 165 అంటే సుమారు కొన్ని పెరిగే ఆస్కారం ఉంది. దాని ద్వారా ఏమైతుంది, దక్షిణాది రాష్ట్రాలు 5 రాష్ట్రాలుగా ఉన్నవి. ఈ 5 రాష్ట్రాల జనాభా పరంగా చూసుకున్నా, గతంలో ఏదైతే జనాభా నియంత్రణ విషయంలో చూసుకున్నా, అభివృద్ధి విషయంలో చూసుకున్నా, నివేదికలు సూచికలు చూసుకున్నా చాలా డెవలప్మెంట్ లో అగ్రెసివ్ గా ఉన్నవి. జనాభా నియంత్రణలో కూడా చాలా మెరుగుదలను ప్రదర్శించిన ఈ రాష్ట్రాలు. మరి అన్ని రకాలుగా సూచికలలో, నివేదికలలో, జనాభా నియంత్రణలో మేము భాగస్వామ్యం అది ఉన్నప్పుడు, అదేవిధంగా జీడిపిలో చూసుకున్నా కూడా నవీన్ గారు ఇలా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి 5 రాష్ట్రాలు 33% జీడిపిలో ఈ దేశ సంపదలో మనం వాటాగా వెళ్తా ఉన్నది. ఉత్తరాది రాష్ట్రాలు చూసుకుంటే సుమారు 24 రాష్ట్రాలు, 25 రాష్ట్రాలు ఉన్నట్టయితే 67% ఉన్నాయి. అంటే 5 రాష్ట్రాలు మాత్రమే 33% ఇలా దేశానికి అందిస్తా ఉంటే 24 రాష్ట్రాలు ఉన్న ఉత్తరాది రాష్ట్రాలు 67% మాత్రం అందిస్తా ఉన్నాయి. కానీ ఇవాళ రేపు జనాభా ప్రాతిపదికన మీరు ఒకవేళ పునర్విభజన చేస్తే ఈ దక్షిణాది రాష్ట్రాలు నష్టం జరుగుతుంది అనేటువంటి భావన మొదటి నుంచి కూడా ఉంది. వాస్తవంగా డీలిమిటేషన్ అంటే ఏంటి? వాస్తవానికి డీలిమిటేషన్ ప్రక్రియ ఏదైతే 1951 లో జనాభా లెక్కలు తీసుకున్న తర్వాతకి 1950 లో చేసినారు, 1952 లో చేసినారు, 1961 లో జనాభా లెక్కలు తీసుకున్న తర్వాతకి 1962 లో తీసినారు, 1971 జనాభా లెక్కలు తీసుకున్న తర్వాతకి 1972 లో పునర్విభజన చేసినారు. ఆ రోజు 1952 లో ఏదైతే పునర్విభజన ప్రక్రియ ఏర్పడ్డదో, సంఘం ఏర్పడ్డదో, ఆ ప్రకారం 494 స్థానాలు ఆ రోజు నిర్ణయించడం, 62లో 522 స్థానాలు, అదేవిధంగా 72లో 543 స్థానాలు నిర్ణయించడం జరిగింది. మరి ఆ 2002లో 543ని అదేవిధంగానే ఉంచి ఏదైతే ఆ రోజు 76లో ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు, దేశంలో జనాభా విచ్చలవిడిగా పెరుగుతా ఉంది, జనాభాను నియంత్రించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఒక 25 సంవత్సరాలు సీలింగ్ పెట్టారు. ఎటువంటి జనాభా లెక్కలకు తీయాల్సిన అవసరం లేదు, పునర్విభజన పెంచాల్సిన అవసరం లేదని 2001 వరకు చేశారు. 2001 తర్వాత 2002లో కూడా పునర్విభజన సంఘం ఏదైతే డీలిమిటేషన్ సంఘం ఏదైతే ఏర్పడదో ఆ రోజు ఓన్లీ 71 ప్రాతిపదిక తీసుకొని ఓన్లీ బౌండరీస్ మాత్రమే చేంజ్ చేశారు తప్ప పునర్విభజన ప్రకారం ఏదైతే అసెంబ్లీలో కానీ అసెంబ్లీల సంఖ్య పెరిగింది తప్ప పార్లమెంట్ల సంఖ్య పెరగలేదు. ఆ రోజు 543నే ఉంచారు, అదేవిధంగా 3 సంబంధించి 545 మాత్రమే ఉంచారు. తదంతా పెరగలేదు. వాస్తవం వాజ్పేయి గారు తీసుకున్నది ఏదైతే సీలింగ్ పెట్టారు, ఏది 2026 వరకు ఇట్నే కొనసాగించాలని. ఆ రోజు ఇందిరాగాంధీ గారు కూడా 76 నుంచి 2001 వరకు కూడా ఆ విధంగానే ఉంచారు. దానివల్ల ఎటువంటి రాష్ట్రాలకు నష్టం జరగలేదు. కానీ 76 లో ఏం జరిగింది, ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఏదైతే ఈ సీలింగ్ పెట్టిన తర్వాతకి జనాభా నియంత్రణ చేయాలి, ఇష్టమే పెరుగుతుందంటే దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న ఏపీ ఏదైతే ఉందో జనాభా నియంత్రణ తగ్గింది. వాస్తవం చూడండి, మీరు గ్రోత్ రేట్ చూసుకుంటే ఆ రోజు దక్షిణాది రాష్ట్రాలు పక్కాగా అమలు చేశాయి. ఆ రోజున 1951 లో నవీన్ గారు 1951 లో జనాభా వృద్ధి రేటు వాటా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి 26.2, ఉత్తరాది సంబంధించిన రాష్ట్రాల వాటా 39.1% ఉండే. 2022కు వచ్చే వరకు దక్షిణాది జనాభా రేటు వాటా ఎంత ఉందంటే 19.8, అంటే తగ్గుదల చూపించింది. అంటే ఏదైతే ఆ రోజు తీసుకున్నటువంటి దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం ప్రకారం జనాభా తగ్గుదలలో దక్షిణాది రాష్ట్రాలు
మెరుగు పాత్ర పోషించినాయి కాబట్టి 19.8కి వచ్చింది. కానీ ఉత్తరాది రాష్ట్రాలు ఆ రోజు 39.1 ఉంటే 1951లో 2022కి వచ్చే వరకు 43.2 అంటే జనాభా రేటు పెరిగింది. మరి ఆ రాష్ట్రాలు ఆ రోజు పాటించలేవు. మరి ఆ రోజు జనాభా సంబంధించినటువంటి ఓ నిర్ణయం తీసుకుంటే దేశవ్యాప్తంగా జనాభా తగ్గుదల చేస్తే, దేశంలో జనాభా సంబంధించి తగ్గుదల చేస్తే మన యొక్క దేశం ప్రగతి సాధిస్తున్నటువంటి అనేక రకాల అంశాలని చేసుకొని దక్షిణాది రాష్ట్రాలు పాటిస్తే ఉత్తరాది రాష్ట్రాలు పాటించలేవు కదా. మరి అదే దాన్ని జనాభా ప్రతిపాదన చేసుకొని పునర్విభజన చేస్తే నష్టం జరుగుతుందనేటువంటి భావన ఇలా దక్షిణాది రాష్ట్రాలు ఉంది. సుమారు చూస్తే నవీన్ గారు ఉత్తరాదికి సంబంధించి దక్షిణాది సంబంధించి సీట్ల సంఖ్య చూస్తే మనకు 165 వస్తాయి. వాళ్ళకు ఓన్లీ 2 ఉత్తరప్రదేశ్ బీహార్ కలిపితే 222 స్థానాలు వస్తాయి. ఒకవేళ నార్త్ మొత్తం చూసుకుంటే 683, ఓన్లీ 165 ఏం చేయగలుగుతుంది? 683 ఏం చేయగలుగుతుంది? గతంలో తమిళనాడులో మీరు చూసినాం 91, 92లో ఆ రోజు పివి నరసింహారావు గవర్నమెంట్ లో అన్నా డిఎంకే 39 స్థానాలు ఆ రోజు ఉంటే మొత్తంగా ఆ రోజు బీసీ సంబంధించిన రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో 69% రిజర్వేషన్ అక్కడ అమలు అవుతా ఉన్నాయి. ఓబీసీలకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి. మరి ఆ రోజు 69% రిజర్వేషన్ ఎట్లా సాధించుకోగలిగారు? ఆ రోజు వాళ్ళకు ఉన్నటువంటి 39 సీట్లకు సంబంధించిన సంఖ్య అన్న డిఎంకే ఉండడం, ఆ రోజు పివి నరసింహారావు గవర్నమెంట్ వాళ్ళ యొక్క అవసరం ఉండడం. కాబట్టి మీరు ఖచ్చితంగా మా దగ్గర నానుతా ఉంది, ఓబీసీల సమస్య నానుతా ఉంది, రిజర్వేషన్ మాకు 69% వేస్తేనే మీకు మద్దతిస్తామంటే ఆ రోజు రాజకీయ ప్రాధాన్యత ఉంది కాబట్టి అక్కడ తమిళనాడులో రిజర్వేషన్ సాధించుకోగలిగారు. రేపు ఇటువంటి చాలా అంశాలు ఉన్నాయి, మాట్లాడదాం. బాలరాజు గారు ఒక్క నిమిషం, మానవతరాయ్ గారు వాయిస్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మానవతరాయ్ గారు ఏం చెప్తారండి? అంటే ప్రధానంగా ఈ యొక్క అంశమేనా, ఇంకా కేంద్రం పైన ఇతర అంశాలకు సంబంధించి కూడా భిన్న ధృవాలు కలిగిన పార్టీలు మరి ఒకే వేదిక మీదకి వస్తూ ఉన్నాయి కదా, ఏం చెప్తారు? ఇప్పుడు తప్పదు, ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల పట్ల ఒక వివక్ష కొనసాగుతుంది. అంటే ఉత్తరాదికి ఒక రకమైన న్యాయం, ఆర్థిక సంఘ నిధుల కేటాయింపులో కానివ్వండి, తర్వాత పెత్తనం అనేది ఎక్కువ ఉంది. అంటే దక్షిణాది రాష్ట్రాల మీద ఉత్తరాది రాష్ట్రాలు పెత్తనం చేస్తుంది. దానికి కారణం ఏంటంటే బీజేపీ. ఎందుకంటే దక్షిణాదిలో బీజేపీ అనేది లేదు కాబట్టి భవిష్యత్తులో బీజేపీ అనేది మనుగడ మళ్ళీ సాగించాలంటే, కొనసాగించాలంటే మళ్ళీ ఈ జమిలీ ఎన్నికల్లో కానివ్వండి, ఎన్నికలు పెట్టి ఒక ఓటు ఒకే ఎన్నిక అనేటువంటి నినాదంతో ముందుకు వస్తుంది. కాబట్టి ఒక కుట్రపూరితంగా ఈ జనగణన చేసి ఆ జనగణన ద్వారా ఎట్లాగూ దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గ పునర్విభజన వల్ల నష్టం జరుగుతుంది. ఉత్తరాదిలో అమాంతం సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తద్వారా మళ్ళీ పెత్తనం చెలాయించి సార్వభౌమాధికారం బీజేపీ దేశం మొత్తం కూడా ఏలే విధంగా, వాళ్ళ చెప్పు చేతల్లో మొత్తం దేశం మొత్తం కూడా ఉండే విధంగా ఒక పథకం ప్రకారం వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. అందుకోసమే త్వరలోనే జనగణన చేపట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి అందుకే ఈరోజు స్టాలిన్ గారు తమిళనాడులో నాయకులందరూ, దక్షిణాది రాష్ట్రాల నాయకులు, పార్టీ నాయకులు, ముఖ్యమంత్రుల్ని అందరినీ పిలవడం జరిగింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కలిసి అక్కడికి వెళ్ళటం జరిగింది. అన్ని పార్టీలని, ఇందులో ఈ విషయంలో పార్టీలు చూసుకుంటే నష్టపోతాం. తమిళనాడులో కూడా అన్ని పార్టీలు ఏకమైనవి. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ అంశంలో మనకేంది, మన పరిస్థితి ఏంది, మనకి ఈ విధంగా జనాభా ప్రకార ప్రాతిపదికన పోతే మనం తీవ్రంగా నష్టపోతాం. అవసరమైతే పెరగడం పక్కన పెట్టు, తగ్గే అవకాశం కూడా ఉంది. ఆ విశ్లేషకులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఒకవేళ జనాభా ప్రాతిపదికన మనం పోతే కనుక తెలంగాణ, ఆంధ్రాలో 8 సీట్లు కూడా తగ్గే అవకాశం ఉంది. ఒక 7 సీట్లు పెరగటంగా తగ్గే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా కేరళ, తమిళనాడు కలిపితే అక్కడ కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తగ్గుతాయనా మీరు చెప్పేది? అన్ని చోట్ల ఒక్కోసారి అంటే ఒకవేళ ఇదే ప్రాతిపదికన తీసుకుంటే, కాబట్టి అది పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదని చెప్పి వీళ్ళంతా కలిసి ఈ రోజు భేటీ అవుతున్నారు. ఆ భేటీలో ఒక జేఏసీ అనేది ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ స్థానాలు పెరిగినా సరే అంత అరకొర పెరుగుతున్నాయి. దానివల్ల ఎటు చూసినా మనం నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పుడు 129 స్థానాలు ఉన్నాయి మనకి మొత్తం కలిపితే మన దక్షిణాదిలో. వాళ్ళకి 414, 543లో వాళ్ళ సంఖ్యాబలం ఇప్పటికీ బలంగా ఉంది. రేపు ఉత్తరప్రదేశ్లో ఇందాక బాలరాజు యాదవ్ గారు చెప్పినట్టు 80 కాస్త 160 దాకపోయే ప్రమాదం ఉంది. బీహార్ రాష్ట్రంలో జనాభా ఉంది. ఒకవేళ నిధుల విషయం చూసుకుంటే 27% నిధులు, ఆర్థిక సంఘం నిధులు మన యూపీకి పోతున్నాయి. అదేవిధంగా 10% బీహార్కి పోతున్నాయి. అదేవిధంగా మనకు వచ్చేసరికి ఎంత 2.7% నిధులు కూడా రావట్లేదు మనకి. కాబట్టి ఈ విధంగా ఆర్థికంగా నష్టపోతాను, అసమానతలు ఉన్నాయి. అదేవిధంగా రేపు రాజకీయంగా బీజేపీ అధికారం చెలాయించాలంటే, దక్షిణాది రాష్ట్రాల మీద పెత్తనం చెలాయించాలంటే ఈ 2026లో జనగణన చేసేసి తర్వాత పునర్విభజన చట్టాన్ని ఒక కమిషన్ ఏర్పాటు చేసి 1951 ప్రజాప్రాతినిధ్యం సెక్షన్ 4 ప్రకారం దీన్ని చేసే అవకాశం ఉంది.
కాబట్టి ఈరోజు అక్కడ కూర్చున్నాం. అందుకే మనం ఏమన్నా మన రాష్ట్ర నాయకులు ఏమంటారు, 2000 గతంలో ఎప్పుడు జరిగింది, 2001 డీలిమిటేషన్ చట్టం వచ్చింది, 2002లో వచ్చింది. ఆ విధంగా పోతే నష్టపోతాం. అందుకే 1970 జనాభా లెక్కల ఆధారంగా చేయమంటున్నాం. తద్వారా ఏమైంది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు మనకు కూడా. అప్పుడు ఎందుకంటే ఆ జనాభాను పరిగణలో తీసుకుంటే కూడా మనం కూడా సమాన స్థాయి ఉత్తరాది రాష్ట్రాలతో సరి సమానంగా ఉంటాం. ఎందుకంటే 71 తీసుకుంటే మనం కుటుంబ నియంత్రణ పాటించడం. ఆ రోజు కుటుంబ నియంత్రణ జనాభా విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి కుటుంబ నియంత్రణ చేయమంటే ఉత్తరాది రాష్ట్రాలు పాటించలేదు, దక్షిణాది రాష్ట్రాలు పాటించినాయి. అందుకే స్టాలిన్ గారు కానీ అందరూ ఏమంటున్నారు, పిల్లల్ని కానని అంటున్నారు. ఆ చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రంలో ఆయన కూడా ఈ మధ్య స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, జనాభా పెంచండి, పిల్లల్ని కనండి అనే ప్రోత్సాహాలు కూడా ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అది దేనికోసం, పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టి భవిష్యత్తులో ఈ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఉత్తరాది పెత్తనం ఉంటే ఏమైంది, ఇప్పుడు హిందీని రుద్దే ప్రయత్నం జరుగుతుంది. ఎవడిష్టం వాడుది ఇప్పుడు హిందీ నేర్చుకోవాలా వద్దా అనేది దక్షిణాది రాష్ట్రంలో ఇప్పుడు తెలుగు నేర్చుకుంటా లేకపోతే ఇంకో భాష నేర్చుకుంటా, అది మన ఇష్టంగానే బలవంతంగా రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే వాళ్ళు తమిళనాడు వాళ్ళు బలంగా ప్రతిఘటిస్తున్నారు బీజేపీ యొక్క నిర్ణయాలను, కఠినమైన మూర్ఖత్వ నిర్ణయాలను. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది, ఇవాళ ఒక ఉద్యమం ప్రారంభం కాబోతుంది. ఒక జేఏసీ అంటే ఏంది, కేంద్రం పైన ఒక ఉద్యమమే, మాకు న్యాయం జరగాలి, జనాభా ప్రాతిపదికన తీసుకుంటే నష్టపోతుంది. అప్పుడు ఏం చేయాలా, పరిమాణం తీసుకుంటారా, అప్పుడు గతంలో పరిమాణం ఇట్లా కూడా కొలిచారు, ఇట్లా ఆ నియోజకవర్గాల విస్తీర్ణం వీటిని బట్టి కూడా చేశారు. కాబట్టి జనాభా ప్రాతిపదికన చేస్తే ముమ్మాటికి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, ఉత్తరాది ఆధిపత్యం అనేది పెరుగుతుంది. తద్వారా మళ్ళీ ఇంకా ఇప్పటికే వివక్ష ఉన్నది, ఇంకా సంపూర్ణమైనటువంటి వివక్ష వచ్చే అవకాశం. ఎందుకంటే జమిలీ ఎన్నికలు ఒకే ఎన్నిక, ఏ ఎన్నికైనా వాళ్ళే ఉంటారు, ఇక వేరే వాళ్ళు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రమాదాన్ని పసిగట్టి ఇలా అన్ని పార్టీలు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా దయచేసి సహకరించాలి. ఇది మాకెందుకులే అనుకుంటే మనమే నష్టపోతాం. కాబట్టి ఇలా కేటీఆర్ గారు వీళ్ళందరూ కూడా పోయినట్టు తెలుస్తుంది, సమాచారం వాళ్ళకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి, తమిళనాడులో ఏకమైనవి, తెలంగాణలో కూడా అన్ని పార్టీలు కూడా, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇది అందరి సమస్య, దక్షిణాది ప్రజల యొక్క సమస్య. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలి, పునర్విభజన చేసేటప్పుడు పునరాలోచించి ఏం కోరుతున్నారు ఇక్కడ రాష్ట్ర నాయకత్వం, ఈ యొక్క రాష్ట్రాల నాయకత్వం ఏం కోరుతున్నారు, విస్తీర్ణ ఆధారంగా చేస్తే అట్లా చేస్తే మరి ఇబ్బంది ఉండదు కదా, వైశాల్య అట్లా చేస్తే ఇబ్బంది ఉండదు. జనాభా అంటే మనకి సమస్య వస్తుంది, మనకి అన్యాయం జరుగుతుంది, ఇది క్లియర్. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలుమార్లు వాదించారు. మా రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్ లో ఈ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా అసలు వివక్ష వద్దంటున్నారు. ఆయన ఎక్కడ కూడా వివక్ష వద్దు. మల్లికార్జున ఖర్గే గారు అదే చెప్తున్నారు. జయరాం రమేష్ గారు కూడా ట్విట్టర్లో పోస్టులు చేస్తున్నారు, మాకు అన్యాయం జరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. వివక్ష అనేది ప్రభుత్వాలకు వివక్ష ఉండద్దండి. ఇప్పుడు ఎక్కడో ప్రజల మధ్య వివక్ష ఉంటే అనుకోవచ్చు, కానీ ప్రభుత్వాల వివక్ష ఏంది, ప్రభుత్వాలకి దేశంలో భూభాగాలన్నీ, రాష్ట్రాలన్నీ, కేంద్ర పాలిత ప్రాంతాలన్నీ కూడా సమానంగా ఉండాలి. ఆ విధంగా ఉండాలి కానీ ఒక రాష్ట్రానికి ఎక్కువ, ఒక రాష్ట్రానికి తక్కువ, ఈ విధంగా నిధుల కేటాయింపులు, అదేవిధంగా లోక్సభ నియోజకవర్గాలు రేపు జనాభా ప్రాతిపదికన కేటాయిస్తే తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ముక్త కంఠంతో దక్షిణాదిలో ఉన్న నాయకత్వం మొత్తం కూడా ఏకమవుతుంది. మరి పక్క రాష్ట్రంలో మరి ఏం చేస్తారో, వాళ్ళు మిత్రపక్షంలో ఉన్నారు, మరి వారికి కూడా ఆహ్వానం వచ్చింది, మరి వెళ్తారో లేదో మరి ఇంకా సమయం లేదు, చూడాలి, మనం వెయిట్ చేయాలి. సరే, ఇతరెడ్డి గారు విన్నారు కదా, అంటే కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోంది అన్న ఒకటి, ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన గనక ఈ డీలిమిటేషన్ అనేది నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అన్యాయం జరుగుతుంది, తద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నం చేయబోతుందంటూ ఇవాళ అఖిలపక్ష భేటీ జరగబోతోంది. ఇప్పటివరకు మీరు మానవతారాయ్ గారు మాట్లాడింది విన్నారు, అలాగే బాలరాజు గారు మాట్లాడింది విన్నారు. ఏం చెప్తారు? ముందుగా నవీన్ గారు మీకు, అట్లాగే డాక్టర్ దూల్మెంట్ల బాలరాజ్ యాదవ్ గారికి, మానవరత రాయ్ గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ శుభోదయం. అంటే మీకు అమిత్ షా గారు, మీరు ఇప్పుడే చూపిస్తాను, ఏది ది హిందూ న్యూస్ పేపర్ అండి. ది హిందూ న్యూస్ పేపర్లోనే న్యూస్ రావడం ఏంటంటే, అమిత్ షా గారు గ్యారెంటీ చెప్పారు, సౌత్ కి ఎటువంటి తగ్గుదల ఉండదు ప్రో రేటా బేసిస్ మీద అని చెప్పి, డీలిమిటేషన్ మీద. ఎందుకంటే ఇంకా ఇప్పటికే అవ్వలేదు, ఇది మనకి ఇప్పుడు 26లో రాజ్యాంగం ప్రకారం 26 తర్వాత 2026 సంవత్సరం తర్వాత జరిగే మొదటి సెన్సస్ ని ఆధారంగా ఒక డీలిమిటేషన్ యాక్ట్ జరుగుతుంది. దాని మీద ఒక డీలిమిటేషన్ కమిషన్ వేస్తారు. ఇదేమి కేంద్ర ప్రభుత్వం కూర్చొని చేసేది కాదు, ఒక డీలిమిటేషన్ కమిషన్ వేసి ఆ కమిషన్ నిర్ణయిస్తుందండి ఏంటి, ఎట్లా, ఏంటి అనేది. సో ఇంకా మనకి జనాభా లెక్కలే తేలలేదు,
2026 తర్వాత ముందు అసలు సెన్సస్ జరగాలి. సెన్సస్ జరిగిన తర్వాత మనం ఏమైనా మాట్లాడుకున్నా ఒక అర్థం ఉంటది, మొదటిది. రెండవది ఏమన్నారు అంటే ఈ విషయం మీద అపోజిషన్ పార్టీలు, ఎస్పెషల్లీ సౌత్ పార్టీలు అంటే ఏమున్నాయండి, ఇప్పుడు డిఎంకే ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది సౌత్ నుంచే, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. కాంగ్రెస్ కూడా పూర్తిగా సౌత్ కి మాత్రమే లిమిట్ అయిపోయామన్నట్లుగా వారు భావిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ఒకటి ఉంది కానీ కర్ణాటక, తెలంగాణ తప్పించి ఇంకా మాకు ఎక్కడ పుట్టగతులు లేవు అన్న పరిస్థితిలోకి, ఆలోచనలోకి వాళ్ళు వచ్చేసరికి మేము కూడా సౌత్ పార్టీ అన్నట్లుగా ఇదేదో సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా. వారి ముఖ్యమంత్రులు అందరూ వచ్చింది ఉత్తరప్రదేశ్ నుంచే. అది జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, ఇందిరాగాంధీ గారు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, మొన్నటి వరకు గెలిచేంత వరకు కూడా రాహుల్ గాంధీ గారు కానివ్వండి, సోనియా గాంధీ గారు కానివ్వండి, ఇప్పుడు అక్కడి నుంచి తరిమి వెళ్ళగొడితే వచ్చి వాయనాడికి మళ్ళీ తర్వాత వాళ్ళ తల్లిగారి సీట్లో మళ్ళీ వెళ్ళి అక్కడ కొంచెము సానుభూతి ఉండగా మళ్ళీ గెలిచారు. కానీ లేకపోతే అసలు మొత్తము ఫ్యామిలీ అంతా ఉత్తరప్రదేశ్ నుంచి ఉండింది కదండి. సో నార్త్ డామినేషన్ అంటే అసలు బేసిక్ గా కాంగ్రెస్ చేసినంత డామినేషన్, ఎందుకంటే కాంగ్రెస్ లో ఇంకొక రాష్ట్రం నుంచి కానీ ఇంకో దగ్గర నుంచి మన పివి నరసింహారావు గారు సౌత్ నుంచి ఒక్కసారి ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి ధైర్యం చేస్తే వారు చనిపోయిన తర్వాత కూడా వారికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇచ్చారో, వారికి సౌత్ వాళ్ళకి ఒక లెసన్ లాగా మీకు ఒక గుణపాఠం అన్నట్లుగా కాంగ్రెస్ ఎట్లా నేర్పించిందో మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు అమిత్ షా గారు, ఇది హిందూ న్యూస్ పేపర్ లోనే నేను అనేది, అమిత్ షా గారు ఏమన్నారు, సౌత్ కి ఇక్కడ హెడ్లైన్ చూపిస్తానండి, సదర్న్ స్టేట్స్ విల్ నాట్ లూజ్ అ సింగిల్ లోక్సభ సీట్ టు డిలిమిటేషన్, యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. అందులోనే ఈ స్టాలిన్ గారు అండ్ డిఎంకే వారు లేపుతున్న వాదనను ఉటంకిస్తూ వారు ఏమన్నారంటే ప్రోరేటా బేసిస్ మీద కూడా తగ్గదు అని అన్నారు. అంటే నిష్పత్తి బేసిస్ మీద, ఇప్పుడున్న నిష్పత్తి బేసిస్ మీద కూడా తగ్గదు అని అన్నారు. సో అన్యాయం జరిగేది ఏమీ లేదు, మేము ఈ కన్సర్న్స్ మైండ్ లో ఉన్నాయి, అయినా కానీ మనం వేచి చూడాలని కాదు, అంటే ముందుంది కదా ఆ టైంలో మొత్తం పార్లమెంట్ లో కూడా డిస్కషన్ అవుతుందండి. అయితే ఈరోజు సెన్సస్ కూడా కాకముందే, ఒక సంవత్సరంన్నర ముందే ఈ పార్టీలన్నీ ఏవైతే ఈరోజు మీటింగ్ పెట్టుకుంటున్నాయో మీరు చూడండి. అంటే జనాభా విషయంలో చాలా క్లియర్ కట్ గా జనాభా నియంత్రణ విషయం అమలు చేశాయి కదా, దక్షిణాది రాష్ట్రాలకు ఎలా అన్యాయం చేస్తారనేది వారు చెప్తున్న మాట. ఇప్పుడు పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ గారు ఎందుకు వస్తా అని చెప్పి అట్లీస్ట్ చెప్పినట్లున్నారు. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి వారు డైరెక్ట్ గా రాకపోయినా, ఒరిస్సా ముఖ్యమంత్రి వారు డైరెక్ట్ గా రాకపోయినా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పూర్వ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోయినా వారి పార్టీ నుంచి రిప్రజెంటేటివ్స్ ని పంపిస్తామన్న న్యూస్ అయితే ఇండియా టుడేలో ఇప్పుడు చూశానండి. సో ఇప్పుడు మరి సౌత్ డామినేషన్ అంటున్నారు, మరి వెస్ట్ బెంగాల్ సౌత్ లో ఉందా, పంజాబ్ సౌత్ లో ఉందా, నాకైతే అర్థం కావడం లేదు. ఇంకొక విషయం, ఇప్పుడు గోవా మన ఎప్పుడైనా భారతదేశము పొలిటికల్ మ్యాప్ చూసినట్లయితే మానవతరాయ్ గారు కానీ, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు కానీ, గోవా అసలు తెలంగాణ కింద ఉందండి, పూర్తిగా తెలంగాణ కింద గోవా ఉంది. మరి గోవా ఈ సదర్న్ స్టేట్స్ లోకి రాదా అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు మీకు అర్థమయ్యేది ఏంటంటే ఇది కేవలం ఇండి అలయన్స్ వారు ఒక సంవత్సరంన్నర ముందే అది ఆశ్వాసన ఇచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు ఏదో ఒక కార్యక్రమం, డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు మన రాష్ట్రంలో ఉంది, నిన్ననే బడ్జెట్లు పెట్టారు, అంతకుముందు ఇంకొకటి అయింది, పైసలు ఏమంటున్నారు, బడ్జెట్లు ఏమో పెద్దది పెట్టారు, ప్రశ్నిస్తేనేమో సమాధానం చెప్పుకోవడం కష్టము, కాంగ్రెస్ వారు వెళ్ళి ఏదో ఒక ఇష్యూ మీద డైవర్షన్ చేయడం అనేది అది ఆనవాయితీ అయిపోయింది. ఈవెన్ స్టాలిన్ గారికి కూడా ఒక్క విషయం చెప్తాను, అసలు ఈ 3 భాషల పాలసీ తీసుకొచ్చిందే కాంగ్రెస్ గారు. మానవతరాయ్ గారు అక్కడ కూర్చుని ఈ విధంగా మాట్లాడుతుంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఏముందో తెలుసా అండి, అంతకుముందు ఒకసారి హిందీ తప్పనిసరి అని ఉన్నదానికి తీసుకొచ్చిన వీళ్ళు ఈ రోజు ఏముంది అని అంటే తమిళనాడు వారు కావాలంటే 3వ భాషగా తెలుగు, మలయాళమో, ఎందుకంటే సదర్న్ స్టేట్స్ అంటున్నారు కదా, తెలుగు, మలయాళమో, కన్నడమో నేర్పించుకోవచ్చు. కానీ వారు తెలుగు నేర్పించడానికి, కన్నడం నేర్పించడానికి, మలయాళం నేర్పించడానికి కూడా ఏమాత్రం ఆసక్తత లేదు. అసలు మేము కేవలం తమిళము లేదా మమ్మల్ని కొలనైజ్ చేసిన బ్రిటిష్ వారి భాషలు నేర్చుకుంటాము కానీ మాకు అసలు దేశంలో ఇతర ఏ భాషతోటి సంబంధం లేదు. 3వ భాష ఏదైనా నేర్పించుకోవచ్చు అన్నారు, హిందీ నేర్పించుకోమని కానీ ఏ ఉత్తర భారత భాష నేర్పించుకోమని అనేది ఏమి లేదు. అసలు ఆ పాలసీ 3 భాషల పాలసీ తీసుకొచ్చిందే కాంగ్రెస్. ఈ రోజు మానవతరాయ్ గారే అసలు కాంగ్రెస్ పాలసీయే మర్చిపోయి
వారు హిందూ రుద్దిన విషయం మర్చిపోయి ఈ రోజు మాట్లాడుతుంటే నాకైతే బాధపడాలో నవ్వాలో అర్థం చెప్తారు, కాదు. మీకు మానతారే గారు చెప్తారు, ఆన్సర్ చేస్తారు సార్. అదే అది రెండో విషయం. ఇప్పుడు ఇంకొకటి మానవతారాయ్ గారికి ఇంకో ప్రశ్న. అసలు ఈ సమస్య అంతా ఎక్కడి నుంచి వచ్చిందో మీకు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. రాహుల్ గాంధీ గారు జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అన్నారండి. ఎవరికెంత జనాభా అయితే వారికంత హక్కులు అన్నారు. మరి అది ప్రాంతాల వారీగా, మతాల వారీగా, కులాల వారీగా అన్ని విధాలుగా అప్లై అవుద్ది కదా. ఇప్పటికిప్పుడు మొన్న క్యాస్ట్ సెన్సస్ అని చెప్పి ఇప్పుడు జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అనే కదా. మన రాష్ట్రంలో కూడా మనము రిజర్వేషన్స్ పెంచుకున్నా ఇంకొకటి చేసినా గానీ ఎవరికెంత జనాభా వారికంత హక్కు అన్నారు. ఈవెన్ ముస్లింల జనాభా కూడా ఇంత శాతం ఉంది, దాంట్లో బీసీలు ఇంత శాతం అని చెప్పి అన్నారే, దాని ప్రకారం హక్కులు కావాలన్నారే కాంగ్రెస్ వారు. మరి ఈ రోజు సడన్ గా అంటే వారి ద్వంద్వ వైఖరి గురించి చెప్తున్నాను. అమిత్ షా గారు చెప్పింది అది ఆల్రెడీ చెప్పేశారు, సౌత్ కి నష్టం జరగదని. అయినా కాంగ్రెస్ వారి ద్వంద్వ వైఖరి గురించి మాట్లాడుతున్నాను. ఒకవైపు ఏమో జిత్నా ఆబాదీ ఉత్నా హక్, ఏది కులాల వారీగా మతాల వారీగా అంటారు, ప్రాంతాల వారీగానో భాషల వారీగానో జిత్నా ఆబాదీ ఉత్నా హక్ కాదట. ఎందుకో తెలుసా అండి? వారేమన్నా అంటే సామాజికంగా న్యాయం కావాలి అంటారు. అవును, కాంగ్రెస్ ఎప్పుడు కూడా మోసం చేస్తున్నది అణగారిన వర్గాలని. సామాజిక న్యాయం అనే మోసం చేసింది కానీ రాజకీయ న్యాయం చేస్తామని ఎప్పుడు అనవు. ఈ పార్టీలు ఈ రోజు ఏవైతే వెళ్తున్నాయో వాళ్ళు ఎవ్వరు అనరు రాజకీయ న్యాయం చేస్తామని. అన్ని కుటుంబ పార్టీలు, బీఆర్ఎస్ఏ గాని, డిఎంకేనే గాని, వైఎస్ఆర్సీపీఏ గాని, ఇది పట్నాయక్ గారి పార్టీయే గాని, ఒడిశాలో కూడా, అక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా ఒకరి సొత్తు అయిపోయిన పార్టీలు ఇవన్నీ కూడా, ఒక కుటుంబానికి సొత్తు అయిపోయిన పార్టీలు. మరి అట్లాంటివి మరి ఎవరికి న్యాయం చేశాయండి? ఇప్పుడు బీసీ కులగణన అయింది మన రాష్ట్రంలో. కాంగ్రెస్ వారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనం కానీ కాదండి, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఇప్పటికే చాలా సీట్లు తక్కువగా ఉన్నాయి. నిజంగా జనాభా ప్రాతిపదికన చేయబోము అని చెప్పి ప్రకటన స్పష్టంగా ఇస్తే ఈ భేటీకి అప్పుడు ప్రాధాన్యత ఉండకపోయేది కదా. మీరు స్పష్టంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు కదా. మీరు అన్నది బాగుంది. మనకి ఇంత సెన్సస్ డేటానే రాలేదు, మనకు పెరిగిందో తగ్గిందో కూడా తెలియదు. ఈ రోజు మీరు విషయం అర్థమవుతోంది కదా, మీకు అసలు ఏ సెన్సస్ డేటానే లేదండి. వీరు జనాభా విపరీతంగా ఒక్క నిమిషం నేను చెప్తాను సార్. పోయినసారి 2001-2011లో కర్ణాటకలో 15.6% పెరిగింది, తమిళనాడులో 15.6% పెరిగింది. అదే మీరు మహారాష్ట్రలో 16% పెరిగింది, హిమాచల్లో 12.9% పెరిగింది, గోవాలో 8%. వీళ్ళు ఎందుకు గోవాని ఇంక్లూడ్ చేయట్లేరు మనకు అర్థం కాదు. నాగాలాండ్ లో నెగిటివ్ గ్రోత్ అంటే పాపులేషన్ తగ్గింది. ఒరిస్సాలో 14%, పంజాబ్ లో 13.9%. ఇప్పుడు బీహార్ ఒకటి 25%. పాత లెక్కల ప్రకారం చేస్తే ఏ గొడవ ఉండదు కదా అనేది వారు చెప్తోంది. ఏంటండి పాత లెక్కల ప్రకారం చేయొచ్చు కదా అని వారు అడుగుతున్నారు. తప్పనిసరిగా మీరు ప్రజల అభిప్రాయం ప్రకారము ఇప్పుడు 4 పార్టీలు వచ్చాయండి సదర్న్ స్టేట్స్. ఏవైతే ఇప్పుడు రాజస్థాన్ కి 10%, దేశంలో 10% జనాభా రాజస్థాన్ లో ఉంది. మరి కాంగ్రెస్ వారు రాజస్థాన్ లో ఎప్పటికీ గెలవమని అనుకుంటున్నారా? రెండో హైయెస్ట్ పాపులేషన్ ఉన్నది గెలుపోవటములు కాదు కదా ముఖ్యం. అయ్యో, గెలుపోవటంలో ఎందుకు కాదు? కాంగ్రెస్ వారు ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెసా, సౌత్ ఇండియన్ నేషనల్ కాంగ్రెసా? ఒకసారి వారు ఆలోచించాలి. రెండో విషయము, నేను ఆల్రెడీ అమిత్ షా గారు చెప్పిన విషయం చెప్పాను. నేను అన్యాయం జరగదు, ఈ రాష్ట్రాలకి అన్యాయం జరగదు సదర్న్ స్టేట్స్ కి అని చెప్పి అమిత్ షా గారు చెప్పాను. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి ఉంది. నిన్నటి వరకు మేము తెలంగాణ ఇంట్రెస్ట్ అన్నారు, తెల్లారితేనేమో భారతదేశ ఇంట్రెస్ట్ అన్నారు, ఈ రోజు చూస్తే సౌత్ ఇండియా అంటున్నారు. ఎక్కడి సౌత్ ఇండియా అన్నయ్యా? మీకు తమిళనాడు వారు తెలుగు నేర్చుకోమంటున్నారు. అసలు సౌత్ ఇండియా అని ఈ రోజు మాట్లాడుతున్నారు. అసలు తెలుగు మాట్లాడే మన ఇంట్రెస్టే తెలుగు ప్రజలవే. తెలంగాణ వారి వేరు, ఆంధ్ర వారి వేరు అని చెప్పి కదా పోరాడి తెలంగాణ తెచ్చుకుంది. ఈ రోజు కృష్ణా నీటి విషయాల్లో కానివ్వండి, గోదావరి నీటి విషయాల్లో కానివ్వండి, అటు అక్కడ తమిళనాడు కర్ణాటక మధ్య కావేరీ నీటి విషయంలో కానివ్వండి, ఇటు భాష విషయంలో కానివ్వండి, గొడవలన్నీ అవుతున్నవి. చాలా అడిగారు. ఆగండి సార్, ఈ రోజు సదర్న్ స్టేట్స్ అని వాళ్ళు చెప్పంగానే నిజంగానే ఇదేదో వీరంతా సదర్న్ స్టేట్స్ కోసం అని ఒక సఖ్యత కోసం ఇంకొక విధంగా ఇప్పుడు నేనేమంటున్నానంటే, గోవా మనకన్నా తక్కువ శాతం పెరిగింది జనాభా. నార్త్ లో చాలా స్టేట్స్ మనకన్నా తక్కువ ఉన్నాయి, నాగాలాండ్ ఈవెన్ తక్కువ ఉంది. వీరు అవన్నీ కలిపి చిన్న రాష్ట్రాల గురించి ఆ రాష్ట్రాలు మాట్లాడి ఉంటే
మనకు అర్థమయ్యేది వీళ్ళు నిజంగానే జనాభా ప్రాతిపదికన ఏ రాష్ట్రాలకి నష్టం అవుతోందో అని అనిపిస్తోందో, ఎందుకంటే ఇంకా సెన్సస్ జరగలేదు, వాటి గురించి మాట్లాడుతున్నారు. కానీ అట్లా మాట్లాడట్లేరు వీరు. ఒక ఆర్టిఫిషియల్ గా నార్త్ వర్సెస్ సౌత్ అని, సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా అని. సరే, ఒక్క నిమిషం కిషోర్ గారు, మానవతారాయ్ గారు రెస్పాండ్ అవుతారు. చెప్పండి బాలాజీ గారు, చెప్పండి. అసలు నార్త్ ఇంపోజిషన్ జరిగిందంతా కూడా కాంగ్రెస్ ప్రధానమంత్రులతో. కిషోర్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య వివక్ష చూపదు. చిన్న రాష్ట్రాలకు కూడా ఏర్పాటు చేసింది అన్నదమ్ములకు విడిపోదామని. అదేవిధంగా మీరు అన్నట్టు హిందీ అనేది బలవంతంగా రుద్దలే, ఒక అవకాశం, ఆప్షన్ ఐచ్ఛికంగానే ఇచ్చింది అక్కడ. అంతేగాని దాన్ని తమిళనాడు ఆమోదించింది, వాళ్ళ ఇష్టానుసారమే నడుపుకోవడానికి బలవంతమని లేదు. అవకాశం మీ ఇష్టం, మీ ఇష్టమే అన్నాం. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తారు, అది మీరు చెప్పేది లేదండి. ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే మీరు ఒక మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి స్థానాలు, అంటే దేశంలో ఏమైనా కానీ ఈ 4 రాష్ట్రాల్లోనే అత్యధిక స్థానాలు పెరుగుతున్నాయి. అంటే ఒక ఉత్తరప్రదేశ్ లోనే ఇప్పుడు ఉన్నటువంటి 80 నుంచి 63 స్థానాలు పెరిగితే 143 స్థానాలు అయితే మహారాష్ట్ర చెప్తానంటే అంచనా విశ్లేషకులు అంచనా వేసే ప్రమాదాన్ని మేము పసిగడుతున్నాం. మేము భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాన్ని అంచనా వేస్తున్నాం, పసిగడుతున్నాం, మీకు హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టి న్యాయం చేయాల్సిన బాధ్యత మీ పైనే ఉన్నది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు, ఎందుకు ఊహించుకున్నారని కాదు, ఊహించబట్టే రేపు జరగబోయే పరిణామాలను ఊహించబట్టే మీకు హెచ్చరిక చేస్తున్నాం. మేమంతాగా జాతీయోద్యమంగా పోరాటం చేస్తున్నాం. ఇది ఒక ఉద్యమంగా మారబోతుంది ఇది. కాబట్టి మీరు ఏం చేయాలి, స్పష్టతనివ్వండి. 81వ రాజ్యాంగంలో ఉన్నటువంటి 81వ నిబంధనను సవరించండి. ఒక ఫార్ములా తీసుకురండి. ఏ ఫార్ములా తీసుకొస్తారు, ఈ జనాభా ప్రాతిపదికన కాకుండా మీరు ఏ విధంగా తీసుకొస్తారో దక్షిణాది ప్రాంతాలకు అన్యాయం కాకుండా చేయమని చెప్పి మేము కోరుతున్నాం. అంతే తప్ప మీరు కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ సవ్యంగా చేసింది. మొన్న చేసిన పునర్విభజన కూడా కరెక్టే చేసింది. అప్పుడు కూడా బీజేపీ పార్టీ వ్యతిరేకించింది. ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు అని చెప్పి అనేక సూచనలు చేశారు. పార్లమెంట్ లో ఇది వాజ్పేయి గారి హయాంలో జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కాబట్టి ఎంత శాస్త్రీయబద్ధంగా చేసినాం, ఎవరికి అన్యాయం జరగకుండా చేసినాం. కాబట్టి మీరేం చేయాల్సిందంటే ఈ విధంగా ఉత్తరప్రదేశ్, బీహార్ వీటి చూసుకొని మురిసిపోయే బదులు ఈ 4 రాష్ట్రాల్లో అధికారం వస్తే, ఈ 4 రాష్ట్రాలు లోక్సభ స్థానాలు వస్తే దేశం మొత్తం కాకుండా ఒక ప్రజాస్వామ్య విధానాలతో ఆలోచించండి. దేశమంతా ఒకటే, సమాన అవకాశాలు, సమాన లోక్సభ స్థానాలు అనే విధంగా ఉండాలి. కానీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను. అసలు వివరణ చెప్పరే మీరు, వివరణ చెప్పండి, అధికారికంగా చెప్పండి, ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. అన్యాయం జరగదు. భారత రాజ్యాంగంలో నిబంధనలను సవరిస్తాము, ఒక ఫార్ములా రూపొందిస్తాము. అవసరం లేదు మనకి. కిషోర్ రెడ్డి గారు, ఒక స్పష్టమైన స్టేట్మెంట్ రాకపోవడం వల్ల మొత్తం అనుమానాలు తాగిస్తోందనేది వారు చెప్తుంది. నవీన్ గారు మీరు మానవతారాయ్ గారిని ఒకటే ఒక ప్రశ్న, ఇప్పుడు సమాన నిష్పత్తి అన్నారు అంటే లక్షద్వీప్కి ఎంత ఉన్నాయో తెలంగాణకి అంతే ఉంది, నాగాలాండ్కి ఎంత ఉన్నాయో తెలంగాణకి అంతే కావాలి అంటున్నారు. 60 మందికి లోక్సభ స్థానం ఉంది. రెండవ విషయం మాట్లాడుతున్నాను. 60 మందికి లోక్సభ స్థానం ఉంది. ఆగండి మానవతారాయ్ గారు, 60 మందికి ఇస్తారా లోక్సభ స్థానం? అది ఇందాక రాహుల్ గాంధీ గారి గురించి వ్యాఖ్యలు చేశారు. దయచేసి కిషోర్ రెడ్డి గారు అంబేద్కర్ గారు ఏం చెప్పారు గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ గారు ఏం చెప్పారు గుర్తుపెట్టుకోండి. కిషోర్ రెడ్డి గారు నాకు చాలా చెప్పారు. రాహుల్ గాంధీ గారి మీద అనేక ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ గారు ఒక దూరదృష్టి గల నాయకుడు. ఆయన ఏమన్నాడు, కులగణన చేసి కులాల్లో పేదరికాన్ని పోగొట్టాలి అని అన్నారు. కిషోర్ రెడ్డి గారు మాట్లాడితే అర్థం కాదు. కిషోర్ రెడ్డి గారు మీరు చెప్పిన దాన్ని సమానం చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అన్నారు కదా. రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే కులగణన చేయాలి, జనగణన కాదు. మీరు రేపు కులగణన కాదు, జనగణన కాదు, కులగణన చేయండి. మీరు
తెలంగాణలో మేము చేసిన కాదు, చూపించరు. కులగణన మేము చేస్తాము. కులగణన ఎందుకు రైట్. చేస్తున్నాం? బ్రేక్ చేయాలి. కులాల్లో ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టడం కోసం అన్ని కులాలు పేదరికాన్ని ఓసీ, పోగొట్టడం కోసం బీసీ కాదు, రాజకీయ అన్ని కులాల్లో ఉన్న పేదరికాన్ని రాజకీయ పోగొట్టడం అవసరం కోసం లేదండి. కులగణన అన్నాం. మానవరత్నారావు అదే గారు విధంగా మీరు చేసి చూపించండి. అర్థమవుతుంది. రైట్. బాలరాజు గారు విన్నారు కదా కిషోర్ గారు చెప్పింది. అంటే క్లియర్ గా ఇంకా అమిత్ షా గారు చాలా క్లారిటీగా చెప్తున్నారు రాష్ట్రాలకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని, అయినప్పటికీ తొందరపడుతున్నారనే మాట ఒకటి చెప్తున్నారు. అలాగే మీ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ గురించి కూడా కామెంట్ చేశారు, మీరు విన్నారు, ఏం చెప్తారు, ఎలా రెస్పాండ్ అవుతారు? ఇప్పుడు నవీన్ గారు ఇలా ఏదో కిషోర్ పూర్ రెడ్డి గారితో మానవతరాయ్ గారితో దూదిమెట్ట బాలయ్యతో సమస్య కాదు. సౌత్ రాష్ట్రాలు జనాభా సంబంధించిన నియంత్రణలో ఆ రోజు 1976లో నాటి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ సమయంలో ఒక 25 ఏళ్ల వరకు ఎటువంటి పార్లమెంటు సంబంధించిన స్థానాల సంఖ్య పెరగదని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు జనాభా రోజు రోజు పెరుగుతా ఉంది, పెరగడం ద్వారా దేశంలో నష్టం జరుగుతుంది కాబట్టి జనాభా నియంత్రణ చేయాలని చెప్పేసి దేశం ఒక స్టాండ్ తీసుకుంది. దేశం ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు దక్షిణాది రాష్ట్రాలుగా కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, దక్షిణాది రాష్ట్రాలు అనగండి బాలరాజ్ యాదవ్ గారు, ఓకే, కిషోర్ రెడ్డి అన్న. గోవా కలపకుండా దక్షిణాది రాష్ట్రాలు ఎట్లా అయ్యాయి? దేశంలో మీరు ఎన్నో clarity రాష్ట్రాల్లో ఇవ్వండి. మనకన్నా తక్కువ పెరుగుదల ఉంది. తక్కువ పెరిగిన రాష్ట్రాలకు అన్యాయం జరిగింది. సరే, ఒకసారి బాలరాజు యాదవ్ గారిని మాట్లాడనివ్వండి. కిషోర్ గారు, సమయం తక్కువ. తెలుగువారే ఒకటి కాదు, ఒక్క నిమిషం సార్, తెలుగువారే ఒకటి కాదు అని చెప్పి వినండి సార్, వినండి. లేదా తెలంగాణ ఉద్యమాన్ని కిషోర్ పూర్ రెడ్డి గారు, నేను భారతీయ జనతా పార్టీ మన రాష్ట్ర ఇంట్రెస్ట్ మాట్లాడండి, దేశ ఇంట్రెస్ట్ మాట్లాడండి. ఈ సౌత్ ఇండియా ఎక్కడ వచ్చిందండి? దాని విషయం కూడా సరిగ్గా ఇవ్వకుండా మీరు నన్ను మాట్లాడివ్వండి ప్లీజ్, నన్ను మాట్లాడివ్వండి. మీరు మాట్లాడి ఇంటరప్ట్ చేయలేదు కిషోర్ రెడ్డి అన్న. 2 అంశాలు చెప్తా ఉన్నా. నేను ఇంటర్వ్యూ చేయలేదు, కానీ సౌత్ ఇండియా అంటే డెఫినిషన్ చెప్పి మాట్లాడండి అంటున్నా. ఓకే, ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం బీహార్ జనాభా గ్రోత్ రేట్ ఎంత 25% ఉంది. అదే కేరళ చూస్తే 2011 జనాభా రేట్ ప్రకారం 11% మాత్రమే ఉంది. అంటే జనాభా నియంత్రణ ఎవరు పాటించినట్టు? కేరళ పాటించినట్టు, బీహార్ పాటించినట్టే కదా. కాబట్టి హిమాచల్, పంజాబ్ కూడా తక్కువ ఉన్నాయండి. జనాభా ప్రకారం యాదవ్ గారు విభజన చేస్తే నష్టం జరుగుతుందనే భావన వ్యక్తపడుతుంది. అది మనం మాట్లాడుతున్నాము. కాంగ్రెస్ వారు కదా జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అన్నారు. మీరు పోరాటం చేస్తే వారితో చేయాలి, మీరు పోరాటం చేస్తే పోరాటం చేయాలి. కానీ మీరు కూడా ఇండియా అలయన్స్ లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపాదించిన వాటికి మీరు ఓకేనా కిషోర్ రెడ్డి గారు? అది ఆర్థికంగా సార్, సార్, పేదరికంలో సార్, ఉన్న నవీన్ గారు, వాళ్ళ నన్ను కోసం మాట్లాడనివ్వండి. విరోధపడాలని కాదు. నవీన్ గారు, నవీన్ గారు, గాంధీ గారు చెప్పింది. బాలరాజు యాదవ్ గారు వాయిస్ తీసుకుందాం. నవీన్ గారు, బాలరాజు యాదవ్ చెప్పండి, చెప్పండి. క్వశ్చన్ నవీన్ గారు ఒకటే ఒక ఒక్క నిమిషం కిషోర్ గారు, బాలరాజు గారు చెప్పింది విందాం. ఒక్క నిమిషం విందాం ప్లీజ్, సమయం తక్కువ ఉంది. మనం interrupt నవీన్ గారు చేద్దాం. 1952లో 494 స్థానాలను కేటాయిస్తే 62కి వచ్చే వరకు 522 స్థానాలు అయినాయండి. ఎంత పెరిగినాయండి? 28 స్థానాలు మాత్రమే పెరిగినవి. 72లో 543 అయినవి. 62లో 522 ఉంటే 543 అయితే 21 స్థానాలు పెరిగినాయి. కానీ ఇవాళ 2026 ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ చేద్దామని అంటున్నప్పుడు, ఏది 2006లో జనాభా లెక్కలు చేస్తే ఒకవేళ 2028 చేసినటువంటి ఒకవేళ పెరిగినట్టయితే ఎంత పెరుగుతుంది అంటే ఒకరు 1400 అంటున్నారు, ఒకరు 888 అంటున్నారు. రకరకాలుగా ఒక చర్చలు జరుగుతా ఉంది. చర్చ జరుగుతున్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి హోం మంత్రిగా ఉన్నటువంటి షా గారు తమిళనాడులో చెప్పినారు ఎటువంటి నష్టం జరగదు అన్నారు. ఓన్లీ టంగ్ ద్వారా చెప్తే కుదరదండి. ఏదైనా పార్లమెంట్ లో గానీ లేకపోతే ఒక కమిటీ వేసి గానీ ఎటువంటి నష్టం జరగదు, జనాభా ప్రాతిపదికన తీసుకోము, దక్షిణాది రాష్ట్రాలు నష్టం జరగదని చెప్తే సమస్య ఉండదు కదా. లేదా సెన్సస్ జరిగిన తర్వాత కదండి ఇది చెప్పేది. అయ్యో, జనాభా లెక్కల ప్రకారం చేస్తామని 1971 జనాభా లెక్కల ప్రకారం చేస్తామని ఈ మాట చెప్పకుండా మీరు ఏదైతే ఇప్పుడు కాదండి, ఇంకోటి కూడా చెప్తాను నేను. జమ్మూ కాశ్మీర్ సంబంధించి అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచిరండి. అక్కడ పెంచినప్పుడు ఏమైంది? కాశ్మీర్ లోనేమో సంఖ్య స్థానాలు తగ్గింది, ఏదైతే జమ్మూలేమో సంఖ్య పెరిగింది. పెరగడం ద్వారా ఏమైంది? అక్కడ కొంత ఒక పార్టీ ముందుకు వస్తుంది ఆస్కారం ఉంది అన్నట్టు ఒక చర్చ జరిగింది. ఏబిఎన్ ద్వారా మేము అడిగేది ఏంటంటే, జనాభా నియంత్రణలో పాటించిన దక్షిణాది రాష్ట్రాలు రేపు జనాభా ప్రాతిపదికన తీసుకొని డీలిమిటేషన్ చేస్తే నష్టం జరుగుతుందనే వాదన ఏదైతే ఉందో అది 100% వాస్తవం కాదు. దానికి ఎట్లా లాభం చేస్తారో చేయండి, నష్టం చేకూరకుండా నాకు ఒక్క నిమిషం ఇవ్వండి. కంక్లూడ్ చేస్తాను. అసలు ఈ కన్క్లూజన్ అంతా వచ్చింది. అసలు ఈ కన్క్లూజన్ అంతా వచ్చింది. నిధులు 15% వస్తవి, రాష్ట్రాల జనాభాని బట్టి 15% వస్తవి. అదేవిధంగా అత్యల్ప తలసరి ఆదాయాన్ని బట్టి 45% వస్తుంది. తలసరి ఆదాయం తక్కువ ధనవంతులకు ఎక్కువ ఆర్గ్యుమెంట్ అనుకుంటారు ప్రజలు.
జనాభా కమ్మానికి నియంత్రణ తక్కువ ఇవ్వాలి పన్ను అని అంటారేమో 12% అనుకుంటారు ప్రజలు. ఆగండి. మరి సౌత్ రాష్ట్రాలకు సంబంధించి పన్నుల వసూళ్లు గట్టిగానే ఉన్నవి, జనాభా నియంత్రణ గట్టిగానే ఉంది, అటవీ పర్యావరణం కూడా గట్టిగానే ఉంది. ఎంత వస్తుంది? మాకు 25% మాత్రం వస్తుంది. తలసరి ఆదాయం తక్కువ ఉత్తరప్రదేశ్, బీహార్, మిగతా రాష్ట్రాల్లో 45% పన్నులు కేటాయింపు. పేదవారికి పేదవారి ఓటు తక్కువ విలువ ఉండాలి అంటున్నారా బాలరాజు యాదవ్ గారు? మీరు ఖమ్మం వాసుల ఓట్లకు తక్కువ విలువ ఉండాలి, గచ్చిబౌలి వాసులకి ఎక్కువ విలువ ఉండాలి అంటున్నారా మీరు? మాత్రమే రూపాయలు చెల్లిస్తే 40% తిరిగి వస్తుంది. సరే, గారు, conclude చేయండి. ఇది చూసారా అన్యాయం నవీన్ గారు? నవీన్ గారు, కుటుంబ ఇంట్రెస్ట్ తప్పించి కుటుంబంలో ఇంట్రెస్ట్ తప్పించి కిషోర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మీరు అడిగిన విషయానికి మానవతారాయ్ గారు ఒక్కసారి ఆన్సర్ చేస్తారు. కిషోర్ రెడ్డి గారు, జిత్నాబాది ఉత్నాబాది అనేది అర్థం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, దేశంలో కులగణన జరగాలి, జనగణన కాదు. కులాల్లో ఇంకా పేదలు ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం ఆదుకోవాలి. రాష్ట్రంలో అగ్రవర్ణాల్లో ఉన్నారు, బహుజనుల్లో ఉన్నారు, ఎస్సీలో ఉన్నారు, వాళ్ళందరినీ ఆదుకోవాలని రాహుల్ గాంధీ గారి మాట కానీ నియోజకవర్గాల పునర్విభజన వర్తించదు. గుర్తుపెట్టుకోండి, నియోజకవర్గాల పునర్విభజన జనాభా తమాషా ప్రకారం జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో 165 స్థానాలే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఉత్తరాది రాష్ట్రాల్లో 633 స్థానాలు వస్తాయి. తద్వారా ఉత్తరాదిదే బీజేపీదే పెత్తనం. అట్లా కాదు, ప్రజాస్వామ్యంలో పెత్తనం అనేది ఒక్కరిది ఉండొద్దు. ప్రజాస్వామ్యంలో పెత్తనం అనేది మారుతూ ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. కాబట్టి మీరు కుట్రపూరితంగా కాకుండా ఒక శాస్త్రీయబద్ధంగా ఒక జనగణన కాదు, కులగణన చేసి కులాల్లోని పేదరికాన్ని పోగొట్టడం రాహుల్ గాంధీ అన్నట్టు. జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయకండి. తద్వారా తెలంగాణ 3 స్థానాలు, కిషోర్ గారు, 17 స్థానాలు అయితే పెరుగుతాయి. అంతకన్నా ప్రయోజనం ఉండదు. కాబట్టి నేను చెప్పేది వినండి, ప్రతిపక్షాల యొక్క పాత్రను వినండి. మీరు అధికారంలో ఉన్న వాళ్ళు ఈ విధంగా మాట్లాడదు దయచేసి. అందుకే ఉద్యమం జాతీయ ఉద్యమం ప్రారంభమైంది, బీజేపీ ప్రభుత్వం పైన ఉద్యమం ప్రారంభమైంది, ఇది దక్షిణాది వివక్ష పైన. అసమానతలు రెచ్చగొట్టకండి దయచేసి. దేశంలో లోక్సభ స్థానాల విషయంలో అసమానతలు ముక్కలో చెప్పండి, సమయం లేదు అసలు. అసలు ఈ సమస్య అంతా మొదలైంది రాహుల్ గాంధీ గారు. మీ ఆడియో రావట్లేదు. రాహుల్ గాంధీ గారు